ఒక రౌడీ షీటర్కు మద్దతుగా పెరోల్ కోసం ఇచ్చిన సిఫార్సు లేఖలు అధికార విపక్ష ఎమ్మెల్యేల మెడకు చుట్టుకుంటున్నాయి. సిఫార్సు లేఖలు మీరిచ్చారంటే మీరే ఇచ్చారంటూ అధికార విపక్షాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. మరోవైపు ఈ మొత్తం వ్యవహారం మీద విచారణ జరపాలంటూ జైళ్ల శాఖ డీజీపీకి హోంమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో చినికి గాలివానైంది. ఒక రౌడీ షీటర్కు రెండు ప్రధాన పార్టీలు ఎలా అండగా నిలబడ్డాయి? భుజాలు తడుముకుంటున్న ఎమ్మెల్యేలెవరు? అందరినీ మేనేజ్ చేసిన ఆ రౌడీ షీటర్ ప్రియురాలి కథేంటి? 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. రాజకీయాలకు పురిటిగడ్డగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలో రోజుకో వివాదం రాజకీయ చర్చకు దారితీస్తూ ఉంటుంది. తాజాగా ఒక రౌడీ షీటర్ పెరోల్ వ్యవహారం అటు అధికార పక్షాన్ని ఇటు విపక్షాన్ని ఇరకాటంలో పడేసింది. ఎవరికి వాళ్లు ఎదుటి పార్టీ మీద తప్పు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏ ఒక్క పార్టీ తప్పించుకునే అవకాశం లేదని ఇప్పటి వరకు దొరికిన ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా టీడీపీ పెద్దలు ఈ పెరోల్ వ్యవహారం మీద సీరియస్ గా ఉండడంతో రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా తయారవుతుంది. ఆద్యాంతం ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్న ఈ కేసు తీరుతెన్నులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి కరుడుగట్టిన నేరస్తుడు. ఇతగాడి మీద 2 పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లున్నాయి. 2010లో ఒక బార్ యజమానిని హత్య చేసిన కేసులో కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అప్పటి నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో యావజ్జీవ ఖైదీగా కొనసాగుతున్నాడు ఈ శ్రీకాంత్. 2014లో ఏకంగా జైలు నుంచే తప్పించుకుని వచ్చిన శ్రీకాంత్ తనకి ఇష్టమొచ్చినన్ని రోజులు బయట తిరిగి 4 ఏళ్లు గడిచాక నింపాదిగా 2018లో తిరిగి జైల్లో సరెండర్ అయ్యాడు. ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 40 రోజులు పెరోల్ మీద బయటికి వచ్చి తిరిగి పెరోల్ పూర్తి కాగానే జైలుకు వెళ్లాడు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి కరుడుగట్టిన నేరస్తుడు. ఇతగాడి మీద 2 పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లున్నాయి. 2010లో ఒక బార్ యజమానిని హత్య చేసిన కేసులో కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అప్పటి నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో యావజ్జీవ ఖైదీగా కొనసాగుతున్నాడు ఈ శ్రీకాంత్. 2014లో ఏకంగా జైలు నుంచే తప్పించుకుని వచ్చిన శ్రీకాంత్ తనకి ఇష్టమొచ్చినన్ని రోజులు బయట తిరిగి 4 ఏళ్లు గడిచాక నింపాదిగా 2018లో తిరిగి జైల్లో సరెండర్ అయ్యాడు. ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 40 రోజులు పెరోల్ మీద బయటకు వచ్చి తిరిగి పెరోల్ పూర్తి కాగానే జైలుకు వెళ్లాడు. మళ్లీ ఈ ఏడాది మేలో పెరోల్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. శ్రీకాంత్ పెరోల్ దరఖాస్తు మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హోంశాఖ తిరుపతి ఎస్సీని ఆదేశించింది. విచారణ జరిపిన తిరుపతి ఎస్సీ పెరోల్ ఇవ్వడానికి నిరాకరించారు. శ్రీకాంత్ బయటకు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముందని తన నివేదికలో ప్రస్తావించారు. ఇదే విషయాన్ని నెల్లూరు ఎస్పీ, జైలు సూపరింటెండెంట్, గూడూరు పోలీసులు కూడా ధృవీకరించారు. పెరోల్ రిజెక్టెడ్ అంటూ హోంశాఖ సంయుక్త కార్యదర్శి జీవో ఇచ్చేశారు. సీన్ కట్ చేస్తే శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణ సెక్రటేరియట్లో చక్రం తిప్పిన ఫలితంగా అంతా తారుమారైనట్టు ఇప్పుడు వెలుగులోకి వస్తున్న వార్తలు తేల్చాయి. సెక్రటేరియట్లో కూర్చుని తన పరిచయాలన్నిటినీ ఉపయోగించి ఉన్నత పదవుల్లో ఉన్న 2 అధికారుల సహకారంతో పెరోల్ రిజెక్ట్ అయిన 15 రోజుల్లోనే మళ్లీ పెరోల్ తెప్పించగలిగింది. ఇంకేముంది, శ్రీకాంత్ని గంటల వ్యవధిలో జైలు నుంచి బయటికి వదిలేశారు. ఇక ఈ విషయం సీఎంఓకి చేరింది. కంగుతిన్న సీఎంఓ అధికారులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారట. అలర్ట్ అయిన ప్రభుత్వం శ్రీకాంత్కు పెరోల్ రద్దు చేస్తూ వారం రోజుల తర్వాత తిరిగి అదుపులోకి తీసుకుని జైలుకు తరలించింది. ఇక ఇప్పుడే అసలు కథ మొదలైంది. పెరోల్కు 2 ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలిచ్చారన్న సంగతి బయటకొచ్చింది. ఇచ్చిన 2 ఎమ్మెల్యేలు ఎవరనే ప్రశ్న తెరమీదకొచ్చింది. 1-2 రోజులు గుసగుసలు నడిచినా ఆ లేఖలు ఇచ్చింది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అని తేలిపోయింది. దీంతో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక రౌడీ షీటర్ పెరోల్ కోసం సిఫార్సు లేఖలు ఇవ్వాల్సిన అవసరమేంటన్నారు. ఆ సిఫార్సు లేఖలతోనే శ్రీకాంత్ను అరుణ బయటికి తీసుకొచ్చిందని, ఇందులో హోంమంత్రి అనిత ప్రమేయముందని ఆరోపించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు సునీల్ కుమార్, శ్రీధర్ రెడ్డి చివరికి ఒప్పుకోక తప్పలేదు. శ్రీకాంత్ తల్లిదండ్రులు అడిగితే మానవతా దృక్పథంతో సిఫార్సు లేఖలిచ్చామని
అధికారులు వాటిని రిజెక్ట్ చేశారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో వైసీపీ మీద కూడా విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో ఇదే శ్రీకాంత్ కు అప్పటి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య సిఫార్సు లేఖలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. అప్పుడు వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలో మంత్రిగా ఉన్న ఒక సీనియర్ నాయకుడు కూడా అప్పట్లో సిఫార్సు లేఖ ఇచ్చారంటూ ఇప్పుడు జిల్లాల్లో చెప్పుకుంటున్నారు. దీంతో ఈ వ్యవహారం మూడో టీడీపీ నాయకుడికి కూడా చుట్టుకుంటోంది. రెండు 2014 నుంచి 18 వరకు శ్రీకాంత్ జైలు నుంచి తప్పించుకుని బయట తిరిగారు. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. వైసీపీ హయాంలో ఒకసారి శ్రీకాంత్కి పేరోల్ వచ్చింది. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు పేరోల్కు సిఫార్సు లేఖలిచ్చారు. దీంతో శ్రీకాంత్కు జిల్లాల్లో చాలా మంది ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఒక రౌడీ షీటర్ని బయటికి తీసుకురావడంలో ఎమ్మెల్యేలకు ఎందుకింత ఇంట్రెస్ట్ అనేది జిల్లాల్లో చర్చగా మారింది. ఈ విషయం మీద హోంశాఖ లోతుగా దర్యాప్తు చేస్తుందట. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, రెండు పార్టీల ఎమ్మెల్యేలు శ్రీకాంత్ పేరోల్కు సహాయపడడం. అందుకే పరస్పరం విమర్శించుకుంటూ ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేకపోవడం జనం గమనిస్తున్నారు. వైసీపీని విమర్శించే అవకాశం లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలు ఇలాంటి సిఫార్సు లేఖలు ఎందుకిచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఈ పేరోలు వ్యవహారం సింహపురి రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుకు కారణం కావడంతో పాటు సచివాలయంలోనూ కలకలం రేపడం పెను వివాదానికి తెరతీసింది. వైసీపీని ఇరకాటంలో పెట్టాలంటే ఆ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు రౌడీ షీటర్ శ్రీకాంత్, లేడీ డాన్ అరుణ చేసిన అరాచకాల మీద ఆరా తీయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే వాళ్ల మీద వరుస కేసులు పెడుతూ అరుణను అరెస్టు చేయడం. ఇన్ని ఆరోపణలు, విమర్శలు, ట్విస్ట్ల మధ్య ఈ జంట కార్యకలాపాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యేలతో పాటు అధికారుల జాతకాలు కూడా బయటికి వస్తాయని చెప్పుకుంటున్నారు. సమగ్రంగా దర్యాప్తు జరగగానే అరుణ, శ్రీకాంత్ ఎవరి మనుషులు తేలుతుంది.